మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. సో వెయిట్ లాస్ విషయం చూసుకుంటే, వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు కొంతమంది ఫాస్టింగ్ చేయండి అంటే వాటర్ ఫాస్టింగ్ చేయండి, లేదు అని అంటే మీకు సంబంధించి ఫుడ్ ఏదైతే ఉందో డైట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, అలా ఒకరికి ఎవరికి నచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు నార్మల్గా పొద్దున్న లేచినప్పుడు మనం వేడి నీళ్ళు, నిమ్మకాయ రసం ఇలాంటివి తీసుకుంటాం వల్ల వెయిట్ అనేది ఈజీగా తగ్గిపోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి ఇలాంటివి చేయటం వల్ల నిజంగానే వెయిట్ అనేది తగ్గుతామా? ఈ విషయాలను అడగడానికి సార్ ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఉదయాన్నే లేవంగానే ఒక గ్లాస్ వేడి నీళ్ళు, అందులో నిమ్మకాయ వేసుకొని లేదంటే మనం హనీ వేసుకొని తాగటం వల్ల వెయిట్ అనేది తగ్గిపోతాం, ఇంకేం చేయాల్సిన అవసరం లేదని మాట్లాడుతూ ఉంటారు. సో ఇలా తాగడం వల్ల నిజంగానే వెయిట్ అనేది తగ్గుతారంటారా? సో బేసిక్లీ ఏంటంటే, మీరు వాడిన పదాల్లో ఉదయాన్నే హనీ అండ్ లెమన్, సో ఇవన్నీ ఏంటంటే బేసిక్లీ దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తాను. ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారో వీళ్ళలో వెయిట్ గెయిన్ అనేది ఉంటుందని చాలా సార్లు చెప్పాను నేను. అవును, చెప్పారు. దాంతో పాటు కూడా చాలా అదర్ హెల్త్ ఎఫెక్ట్స్ కూడా లైక్ డయాబెటీస్ రావడం ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి ఉదయాన్నే లేచి వేడి నీళ్ళు తాగినప్పుడు మీరు ఆ బ్రేక్ ద ఫాస్ట్ అనేది చేస్తున్నారు కాబట్టి దానివల్ల కొంత హెల్త్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో దాంతో పాటు మీరు హనీ యాడ్ చేస్తున్నారు, లెమన్ యాడ్ చేస్తున్నారు అంటే జీర్ణాశయాన్ని స్టిమ్యులేట్ చేస్తున్నారు. అలాంటి స్టిమ్యులేట్ చేసినప్పుడు మనకి బాడీలో మెటబాలిజం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అక్కడున్న క్యాలరీస్ తక్కువ, సో బాడీ రిక్వైర్మెంట్ గురించి మెటబాలిజం స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్ గా క్యాలరీ ఎక్స్పెండిచర్ అనేది జరుగుతుంది. సో ఓవర్ నైట్ మీరు తగ్గుతారా అంటే లేదండి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎస్, డైజెస్టివ్ ప్రాసెస్ ఇంప్రూవ్ అయ్యి ఈ వార్మ్ వాటర్ వల్ల ఈ మెటబాలిజం కిక్ స్టార్ట్ అయ్యి వీటి కారణంగా కాస్త హెల్త్ బెనిఫిట్స్ ఉండేదని కాస్త. కానీ ఇది డైరెక్ట్ రీజనా ఫర్ వెయిట్ గెయిన్ అంటే లేదండి, ఇది కాదు రీజన్. బేసిక్లీ ఆ ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నారు కాబట్టి హార్మోనల్ సిస్టమ్ అంతా రెగ్యులేట్ అవుతుంది కాబట్టి ఆ కారణంగా మీకు వెయిట్ మీద కాస్త ఇంప్రూవ్మెంట్ అనేది జరిగేదని ఆస్కారం ఉంది. ఇది ఒక్కదాంతోనే మీరు వెయిట్ తగ్గడం అనుకుంటే అది పెద్ద అపోహ. సో అది కాదండి, మొత్తం చేయాల్సిన డిసిప్లిన్స్ అన్ని చేయాలి. ప్రాపర్ గా పడుకోవాలి, ప్రాపర్ గా తినాలి, ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ప్రాపర్ గా డైట్ కంట్రోల్ మెయింటైన్ చేయాలి విత్ టైమింగ్. అప్పుడే మీకు వెయిట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. సార్, ఒక్క వేడి నీళ్ళే కాదు, నార్మల్ గా సబ్జా వాటర్, చియా సీడ్స్ వాటర్, వీటి వల్ల కూడా వెయిట్ అనేది తగ్గొచ్చు. అదొక్కటే తాగుతూ మనం వెయిట్ అనేది తగ్గొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నిజంగానే వాటి వల్ల కూడా ఏమైనా ఫాయిదా ఉంది అంటారా? అంటే మీకు ఇప్పుడు బేసిక్లీ ఇక్కడ ఏంటంటే, మనము బోర్న్విటా తాగండి, హార్లిక్స్ తాగండి అని చెప్పట్లేదు. ఇక్కడ మనం చెప్పేవన్నీ కూడా చాలా న్యూట్రల్ క్యాలరీస్ ఉంటాయి, వాటర్ అండ్ కొన్ని సీడ్స్. సో ఆల్వేస్ మనకు అండర్స్టాండబుల్ థింగ్ ఏంటంటే సీడ్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఎక్సెస్ క్యాలరీస్ ఏమి రావు దాంట్లో నుంచి. పర్టికులర్గా ఇట్లాంటి సీడ్స్ మీరు చెప్పిన దాంట్లో వీటిలో మన క్యాలరీస్ వచ్చేది ఏం లేదు. డైజెస్టివ్ సిస్టమ్కి న్యూట్రల్గా మెయింటైన్ అవుతుంది, యాసిడిటీ న్యూట్రలైజ్ చేస్తుంది అండ్ అగైన్ ఇక్కడ జీర్ణాశయంలో జరిగే ప్రాబ్లమ్స్ ఏవైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని బెటర్మెంట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా వెయిట్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఆ కారణంగా వీటి బెనిఫిట్స్ ఉంటాయేమో కానీ డైరెక్ట్ ఇంపాక్ట్ దీనివల్లే వెయిట్ లాస్ అనేది మనం మాట్లాడడానికి లేదు. సో మీరు చెప్పారు సార్ ఇంతకు ముందే, ఒక్క ఈ వాటర్స్ తాగుతూ మాత్రం మనం కవర్ చేయలేము, దానికి సంబంధించి ఫుడ్, స్లీప్ అన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి అని. సో అంటే ప్రాపర్గా అంటే మనం ఎలా అనుకోవచ్చు సార్? అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఏ విధమైనటువంటి మన లైఫ్ స్టైల్లో ఉంటే మంచిది అని అంటారు? సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడున్న మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్లో ఓవర్ వెయిట్ అనేది మేజర్ ఇష్యూ. ఒబేసిటీ, ఓవర్ వెయిట్, వాటికి ఏంటి కారణం అని మనం అనలిటికల్గా చూసుకుంటే ఎక్కువ శాతం ఇన్యాక్టివిటీ, ఎక్సెస్ కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్. ఒకటేమో మనం అసలు వర్కే చేయట్లేదు, రెండోది ఎక్కువగా తింటున్నాం, క్యాలరీస్ ఎక్కువ వస్తున్నాయి. సో ఎక్సెస్ కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్ తిన్నప్పుడు హౌ డు వి బర్న్ దెమ్, ఎలా దాన్ని బాడీలోంచి డిస్పోజ్ చేయాలి. తర్వాత ఆ తినే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్లో హై క్వాలిటీ ఉన్న ఫుడ్ తింటున్నాం, అంటే క్యాలరీస్ ఎక్కువ ఉండేటట్టు తింటున్నాం. సో బాడీలో ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మనం ఈజీలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్తాము, రెడీ టు గివ్ క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఇస్తాము, అది ఫ్యాట్ రూపంలో చాలా ఫాస్ట్గా కన్వర్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫ్యాట్ కన్వర్ట్ అవుతుందో మనకి వెయిట్ తగ్గే అవకాశాలు తగ్గిపోతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇది గమనించుకోవాలి. సపోజ్ మీరు అన్నట్టు మనం ఫుడ్లో ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకున్నాం,
ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఎక్కువగా వాటర్ ఉండే కంటెంట్ ఉన్న Okay. సబ్స్టెన్సెస్ తీసుకుంటే మీకు జనరల్గా ఇట్లాంటి సబ్స్టెన్సెస్లో మీకు ఎక్కువగా క్యాలరీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉండదు. అదే మనం చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్ ఇలాంటివి తీసుకుంటే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో ఈ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటే మీకు ఆ క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ కూడా ఉండాలి అక్కడ బాడీలో, అంత అరుగుదల అనేది ఉండాలి. సో ఇది ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ దీన్ని బర్న్ చేసే విధానం. ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు? చాలా తక్కువే బై ఎనీ తక్కువ. మెజర్మెంట్. ఓకే, ఎక్సర్సైజ్ చేసినా కానీ అడిక్వేట్గా ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు? చాలా మందిని అడుగుతాను, నేను ఈరోజు వాకింగ్ చేశాను సార్, అర్ధగంట వాకింగ్ చేశాను, గంట వాకింగ్ చేశాను అని చెప్తారు. మీరు ఈ గంటలో ఎంత తిరిగారు, ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు? తెలియదు సార్, 2 రౌండ్లు వేసాను, 3 రౌండ్లు వేసాను అంటారు. నిజంగా వీళ్ళని ఎక్కువ శాతం నేను అడిగినప్పుడు తెలిసేది ఏంటంటే ఈ గంటలో వీళ్ళు మాక్సిమం 2 కిలోమీటర్స్ నడుచుంటారు, 3 కిలోమీటర్స్ నడుచుంటారు. సో అలా కాకుండా మనము ఫర్ ఎవ్రీ కిలోమీటర్ 10 మినిట్స్ స్పెండ్ చేయాలి. ఓకే. ఆర్ 1500 స్టెప్స్కి 10 మినిట్స్లో కవర్ అయ్యాలి. ఈ స్పీడ్లో నడిస్తే బాడీలో కాస్త అమౌంట్ ఆఫ్ వెయిట్ రిడక్షన్కి పనికొచ్చే విధంగా చర్యలు జరుగుతాయి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత యాక్టివిటీ ఎలా ఉంది? సో ఇలా ఇప్పుడు నా ప్రొఫెషన్ ఉందండి, నేను ఎక్కువ శాతం పొద్దున్న సాయంత్రం వరకు కూర్చొనే ఉంటాను. బట్ అలా కూర్చుంటే డెఫినెట్గా వెయిట్ పెరుగుతారు, అది శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. ఎందుకంటే ఇదే మెటబాలిక్ కిక్ స్టార్ట్ కాని విషయాలు. సో కొద్దిగా యాక్టివిటీ అంటే అట్లీస్ట్ అబౌట్ 8,000 to 10,000 స్టెప్స్ అనేవి నడవాలి ఒక రోజులో. అలా నడిస్తేనే బాడీలో ఆ యంత్రం అనేది సరిగ్గా పనిచేస్తుంది. తద్వారా ఈ క్యాలరీస్ ఏదైతే అబ్జార్ప్షన్ అవుతున్నాయో అవి కూడా బర్న్ అవుతాయి. ఓకే. సో ఇది అబ్జర్వ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే మనము రెస్ట్ ప్రాపర్గా తీసుకుంటున్నామా లేదా? జనరల్గా గమనించినది ఏంటంటే ఎవరైతే రెస్ట్ సరిగ్గా తీసుకోవట్లేదో వాళ్ళకి మానసికంగా ఒత్తిళ్ళు ఉంటాయి. రెస్ట్ అనగా ఏంటి? ప్రాపర్ టైంలో పడుకోవడం, ప్రాపర్ గా లేవడం. అది కాకుండా ఎవరైతే నిద్ర డిస్టర్బెన్స్ లో ఉంటారో సాధారణంగా వీళ్ళు చేసే అలవాట్లలో నైట్ టైం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏదో ఒకటి తినడం మొదలు పెడతారు, డిప్రెషన్ గురించి, ఆర్ ఎనీ స్నాకింగ్ జరుగుద్ది. సో ఇలాంటి వాళ్ళు లేట్గా లేస్తారు. సో ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్, ఏదైతే ఫాస్ట్ బ్రేక్ చేయాలో అది జరగదు, క్యాలరీ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది, రెస్టింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది, యాక్టివిటీ తగ్గిపోతా ఉంది, ఎక్సర్సైజ్ చేసే స్కోప్ లేకుండా తయారవుతుంది. సో రికమెండెడ్ టైం ఫర్ ఎక్సర్సైజ్ ఆల్ ద టైమ్ ఈస్ మార్నింగ్ టైం. దాంట్లో బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు. ఎప్పుడైతే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయో, నిద్ర లోపం, లేట్గా లేయడం, బ్రేక్ఫాస్ట్ తినకపోవడం, సో వీళ్ళలో మార్నింగ్ టైం చేసే ఎక్సర్సైజ్ కెపాసిటీ కూడా కోల్పోతున్నారు. సో ఇన్ని కారణాలుగా మనకి వెయిట్ పెరిగేదానికి ఆస్కారం ఉందంటే. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పారు వాకింగ్కి వెళ్ళే విషయం, అంటే 10 minutes గ్యాప్ లో మనం 1 kilometer నడవాలి. ఎవ్రీ 10 minutes 1 kilometer స్పీడ్ ఉండాలి. ఓకే, అంటే దాని స్పీడ్ బట్టి బాడీ అనేది తగ్గటం అనేది జరుగుతుంది అంటారా సార్? ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ బెటర్ గా ఉంటది. సో ఇక్కడ మళ్ళీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మనము నడకలో చాలా విధాలుగా ఉంటాయి. ఒకటేమో బ్రిస్క్ వాక్ ఉంది, ఇంకోటేమో జాగింగ్ ఉంది, ఇంకోటేమో స్ప్రింటింగ్ ఉంది. సో ఇన్ని రకాలుగా ఇంగ్లీష్ పదాలు వాడున్నారు వాళ్ళు. సో వాకింగ్ చేస్తున్నప్పుడు మామూలు జనరల్ వాక్ అయితే దానివల్ల పెద్ద బెనిఫిట్స్ ఉండవు, బాడీలో జాయింట్స్, మజిల్ టోనింగ్ బెటర్ గా ఉంటుంది. బట్ ఎనర్జీ, క్యాలరీస్ బర్నింగ్, ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ రావాలంటే బిలో 10 minutes గానీ కిలోమీటర్ కవర్ చేస్తే వస్తుంది. బట్ దీన్ని కంపేర్ చేసుకొని మనం పరిగెట్టడం చేస్తే పరిగెట్టడంలో బెటర్ గా క్యాలరీస్ బర్న్ అవుతాయని కూడా రుజువులు ఉన్నాయి. సో ఎంత ఇంటెన్స్ గా మనం ఎక్సర్సైజ్ చేస్తామో దాన్ని బట్టే బర్నింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అలా బర్న్ చేసినప్పుడు వీటిల్లో వైట్ ఫ్యాట్, బ్రౌన్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో, బ్రౌన్ ఫ్యాట్ ని కరిగించే తత్వం ఎక్కడైతే మనం రెగ్యులస్ యాక్టివిటీ చేస్తామో అక్కడ జరుగుద్ది. ఆ కారణంగా ఊబకాయం అనేది తగ్గుద్ది. పర్టికులర్ గా ట్రంకల్ ఒబేసిటీ, కడుపు చుట్టూ ఉన్న ఫ్యాట్ తగ్గాలంటే ఇలాంటి రిగ్రెస్ యాక్టివిటీ చేస్తేనే రిజల్ట్స్ బెటర్ గా ఉంటాయని కూడా గమనించారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్. నమస్తే.